ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని అంబటి రాంబాబు గారి నివాసానికి వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతా ఉన్నారు. ఆయన ఇంటి మీద జరిగిన దాడిని చూడబోతా ఉన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడతారు. అలాగే జోగి రమేష్ గారి ఇంటికి కూడా వెళ్తున్నారు. జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఓదారుస్తారు. తర్వాత కూడా మీడియాతో మాట్లాడతారు. సరే, వాళ్ళ నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధినేతగా నాయకుల ఇళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మాట్లాడతారు. బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పల్నాడు జిల్లా పర్యటనకి వెళుతున్నప్పుడు ఆయన కారు కింద పడి సింగయ్య అనేటువంటి కార్యకర్త చనిపోయారు. మరి సింగయ్య ఇంటికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించింది, పరామర్శించింది లేదు. పైగా సింగయ్య గారి భార్యని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కే పిలిపించుకొని మాట్లాడారు. అలా ఎవరైనా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి థీరీ ప్రకారం, నా థీరీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి థీరీ ప్రకారం మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే, ఆ ఇబ్బంది పడ్డా నష్టపోయిన కుటుంబాల దగ్గరికి మనమే వెళ్ళి పలకరించి, పరామర్శించి, ఓదార్చి రావాలి. గతంలో ఓదార్పు యాత్రలకి కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలకి కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన థీరీ ఏమిటంటే, మా నాన్నగారు చనిపోవటం వల్ల చాలామంది ఆ వార్త విని తట్టుకోలేక చనిపోయారు. మా వల్ల వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించాల్సిన బాధ్యత నా మీద ఉంది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా. కానీ కాంగ్రెస్ హైకమాండ్ దానికి ఒప్పుకోవట్లేదు. ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల ఆ వార్త విని చనిపోయారో వాళ్ళందరినీ ఒకే చోటికి పిలిపించి మాట్లాడుకోమని చెప్తుంది, ఒకే చోటికి పిలిపించి ఓదార్చమని చెప్తుంది. కానీ తెలుగు సాంప్రదాయం అది కాదు. తెలుగు సాంప్రదాయం ప్రకారం మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా, మన వల్ల ఎవరైనా నష్టపోయినా, మన కోసం ఎవరైనా చనిపోయి ఏదైనా జరిగినా సరే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి, వాళ్ళ ఇంటికే మనం వెళ్ళి వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఓదార్పు యాత్రని కొనసాగిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక థీరీని చెప్పారు. మరి ఆ థీరీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య చనిపోయారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే కదా. అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య గారి ఇంటికి వెళ్ళి పలకరించారు, పరామర్శించారు, ఓదార్చారు కదా. మరి తన ప్యాలెస్కే పిలిపించుకొని మాట్లాడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటికి, జోగి రమేష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. నిజానికి అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారికి ఏమి నష్టం జరగల. వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగాయి, కానీ ఫిజికల్ నష్టం జరగల. ఇళ్ళ మీద దాడులు జరిగాయి, కానీ సింగయ్య గారు విషయంలో ఫిజికల్గా మనిషి లేకుండా పోయాడు. ఆ నష్టంతో పోలిస్తే ఈ నష్టం చాలా చిన్నది. మహా అంటే అంబటి రాంబాబు గారి ఇంటికి నష్టం జరిగిందేమో, జోగి రమేష్ గారి ఇంటికి నష్టం జరిగిందేమో. మళ్ళా అంబటి రాంబాబు గారి, జోగి రమేష్ గారి ఇళ్ళ మీద దాడి జరగటానికి ఉన్న కారణం ఏంటి? దానికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి థీరీ ఒకటి ఉంది. దానికి కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి థీరీ. నేను చెప్పడం కంటే వినిపిస్తా, ఇంకా బాగుంటుంది. ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం, ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. సో విన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి థీరీని. ఆయన్ని ఒక టీడీపీ నాయకుడు పట్టాభి గారు
నిజానికి లకారం భాషలో తిట్టలేదు. వేరే పదం మాట్లాడారు. కానీ దానికి కొత్త అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. అప్పుడు వైసీపీ కార్యకర్తలకు బీపీలొచ్చి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలికిన మాటలివి. మరి ఇప్పుడు కూడా అవే వర్తిస్తాయిగా. అప్పుడు ఇంకా డైరెక్ట్‌గా లకారం భాషతో ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు లకారం భాషలోనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. మరి టీడీపీ కార్యకర్తలకు కూడా బీపీలొస్తాయిగా. నిజానికి వైసీపీ కార్యకర్తలకు బీపీలొచ్చాయి కాబట్టి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చేసిన దాడిని సమర్థించారు కదా. ఇప్పుడు ఎలా ఖండిస్తారు మరి? ఇప్పుడు కూడా అదే అదే రకంగా మాట్లాడుకోవచ్చు కదా. టీడీపీ కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి, దాడులు చేశారు అని అనొచ్చు కదా, అనుకోవచ్చు కదా. ఇక్కడ అంబటి రాంబాబు గారు తిట్టిన మాటల్ని ఖండించాలి. ముందు అంబటి రాంబాబు గారి నివాసంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్ని ఖండించి వెళ్ళాలి. జోగి రమేష్ గారి ఇంటికి వెళ్లే ముందు జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటని ఖండించి వెళ్ళాలి. ఇది మా పార్టీ విధానం కాదు, ఇలా మాట్లాడడం తప్పే, అందులో ఒక మాజీ మంత్రులయ్యండి ఇలా మాట్లాడతారు, దాడులు చేసినప్పుడు చిన్న స్థాయి కార్యకర్తలు, వాళ్ళకి ఏదో ఆవేశాలు ఉంటాయి, కానీ ఒక మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇలా మాట్లాడటం ఏంటి? కామన్ సెన్స్ ఉండాలి కదా. జనాన్ని రెచ్చగొట్టింది వీళ్ళే కదా. టీడీపీ కార్యకర్త తప్పెక్కడ ఉంటుంది? తప్పంతా మా నాయకులు మాటలే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా వాళ్ళ నాయకులకి ఒక హెచ్చరిక జారీ చేసి వాళ్ళు మాట్లాడిన మాటని ఖండించేసి గత జగన్మోహన్ రెడ్డి గారి తీరుని గుర్తు తెచ్చుకొని అలా కార్యకర్తలకు ఒక హెచ్చరిక జారీ చేసి వెళ్ళాలి. ముందు ఆ కామెంట్స్ మీద ఒక క్షమాపణ చెప్పి వెళ్ళాలి. అవునా కదా? మీరే చెప్పండి. నేను కొత్తగా ఏం చెప్పట్లే, జగన్మోహన్ రెడ్డి గారి తీరేనే వినిపించా. జగన్మోహన్ రెడ్డి గారి తీరేనే నేను చెప్పా. ఇంకోటి కూడా, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్తున్నారు, జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికైనా సింగయ్య గారి ఇంటికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే దళితులు అంటే చిన్నచూపు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి ఇంటికి పిలిచి అన్నం పెట్టారు. మాస్క్ అడిగిన పాపానికి కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ని రోడ్డు మీద పడేసి పిచ్చోడిగా చిత్రీకరించి కొట్టేసి చంపారు. డాక్టర్ సుధాకర్ ఆయన పేరు. దళితులు అంటే అంత చిన్న చూపు. మరి దళితులు వెళ్ళకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నొప్పి ఏంటి చెప్పండి? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఎలా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే వెళ్తున్నారు, వాళ్ళ కూతురని వాళ్ళ కుటుంబ సభ్యుని పరామర్శిస్తున్నారు. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగితే వెళ్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుని పరామర్శిస్తున్నారు. ఓకే, కాదనకూడదు. మరి అలాగే సింగయ్య గారిది మరీ నష్టం కదా, ఆయన ప్రాణమే పోయింది కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయింది కదా. సరే, వీళ్ళ మీద దాడి జరిగాయంటే వీళ్ళ నోటి దూల. కానీ సింగయ్య ఏం చేశాడు? పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూడాలని ఆయన కారు దగ్గరికి వెళ్ళాడు. ఆ వెహికల్స్ కింద పడి చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. మరి ఆ సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలిగా జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళరు. దళితులు అంటే చిన్నచూపు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడతారు, మరో రకంగా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. సో మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.